స్నేహమంటే జీవితమేరా ఈ తోడు सीट आपता नहीं आप विनय का हाँ గత 4 రోజుల కింద ఒక పాస్బుక్ ఒకటే యూరియా ఇస్తుండ్రు. అదేవిధంగా జింక్ 1000 రూపాయల జింక్ దానికి అంటగట్టి రైతుల ద్వారా ఇబ్బంది గురి చేస్తూ ప్రభుత్వం లాభం పొందుతుందని చెప్పడం జరిగింది. దీన్ని మేము చర్చా వేదిక ద్వారా మేము ఇద్దరు కూడా ఖండించడం జరిగింది. పత్రికాముఖంగా కూడా మేము చెప్పడం జరిగింది. ఐలాపూర్ రైతు ఐక్య వేదికలో మాట్లాడడం మేము చెప్పడం జరిగింది. రైతు వేదిక ఏదంటే మీకు చెప్పే మీ ప్రభుత్వం ఏదైతే 2023 జూలై 31 వరకు 4995 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేస్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7161 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పుడు జూలై 31 వరకు సప్లై చేసింది. అంటే దాదాపు 2166 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఎక్కువ మనం సప్లై చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే జింకు ఏదైతే ఉన్నదో జింకు 1000 రూపాయలు వసూలు చేస్తా అన్నారు. ఒక్క రైతు దగ్గర కూడా జింకు వసూలు చేయలేదు. ఏంటంటే నేను చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి మల్లాపూర్ ప్రాథమిక సొసైటీ సంఘం ద్వారా ఒక రైతు తీసుకున్నాడు, 5 బస్తాలు తీసుకున్నాడు, ఎక్కడ కూడా యూరియా తీసుకున్నాడు కానీ జింకు మాత్రం తీసుకోలేదని తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఈ విధంగా అసత్య ప్రచారం చేసి ప్రజలకు తప్పులు పట్టించే విధంగా ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని మీరు ఎంచుకున్నారు. ఎందుకంటే మీకు అధికారం పోయింది. ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉండి చెయ్యని పనులు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, రైతు ప్రభుత్వం కాబట్టి 9 రోజులలో రైతు భరోసాలో
9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వం రైతుల ఖాతాలో వేయడం జరిగింది, రైతు భరోసా కింద. అదేవిధంగా రాష్ట్రంలో రుణమాఫీ 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ఇది దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కావచ్చు ఏకకాలంలో 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు ఈ విధంగా మాట్లాడడం సమంజసం కాదని ఈ చర్చా వేదిక పెట్టడం జరిగింది. మీరు చర్చా వేదికకు రాలేకపోయారు. మీరు ఏదైతే ఎందుకు రాలేదో దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మేము ప్రూఫ్స్ తోటి వచ్చినాం. మీ ప్రభుత్వం కంటే 2,166 టన్నుల ఎక్కువ యూరియా నిన్నటి వరకు సప్లై చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యూరియా వాడకు అని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యూరియా ఎక్కువ వాడకు, భూసారం దెబ్బతింటదన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే యూరియాను తక్కువ పంపడం జరుగుతుందో ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే భూసారం దెబ్బతింటదన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళు ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే గారిని మేము కోరడం జరుగుతుంది. రాము ఎందుకు చూడు ఒకసారి మధు పక్క పదండి పదండి ఆగండి ఇక్కడ వినండి ఆగకండి
ప్లీజ్ వెళ్ళండి సారు వెళ్ళవారు నీకెందుకు రైతు వేదికలో దమ్ముంటే చర్చకు రమ్మని చెప్పి అన్నారు. దానికి సిద్ధంగానే మేము తెలంగాణ భారత సమితి తరఫున ఈ రోజు టీఆర్ఎస్ తరఫున ఇక్కడికి అందరం కూడా కార్యకర్తలు నాయకులం వచ్చినాం. దమ్ముంటే చర్చలో పాల్గొని యూరియా రైతులకు ఎక్కడ అందుతుంది ఏ కథ అనేది అసలు వాస్తవానికి ఒక విషయం తెలుసా, ఇక్కడ కూడా వాస్తవానికి యూరియా అనేది లేనే లేదు. దాని అవగాహన లేకుండా అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీస అవగాహన లేదు. ఎవరైతే ఒక నాయకుడు ఉన్నాడు ఈ రోజు ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తి కూడా కాదు, ఎందుకో చర్చలకు దమ్ముంటే రమ్మని మా ఎమ్మెల్యే గారి గోరు కూడా అరిపోయినటువంటి వ్యక్తి ఈరోజు సవాల్ ఇస్తే దమ్ముంటే మేము ఉన్నామని చెప్పి కార్యకర్తలు ఈరోజు వచ్చాం. వాస్తవంగా చెప్పాలనుకుంటే ఈరోజు మనం ఉన్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు ప్రతిరోజు కూడా గ్రామాలలో తిరుగుతూ ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుల పక్షాన ఉండి ఈరోజు వీళ్ళతో మాట్లాడితే యూరియా ఉంది ఫుల్ ఉందని చెప్పి ఎమ్మెల్యే కాదుతో బహిరంగ చర్చ అని వాళ్ళు సవాలు విసిరారు. దానికోసమే చర్చకు రావడం జరిగింది. ఇక అనుభావించంగా మా పోలీసు వాళ్ళు మనం అందరినీ కూడా మనం వివరించి వాళ్ళని లోపల రైతు వేదికలు కూర్చోబెట్టి దీన్ని మేము పోలీసు వారిని ఖండిస్తున్నాం. మా చర్చను మేమే రమ్మని చెప్పి కృష్ణారావు గారు నేను ఒకటే చెప్తున్నా, మా సార్ తరఫున మేము వచ్చినాం. నీకు దమ్ముంటే ఏ సొసైటీకి అయినా సరే ఇప్పుడు ఓనర్ చెప్పు, ఇదే ఐలాపూర్లో ఉన్నాం కదా, 5 లోన్లు కూడా ఇదే ఐలాపూర్లో మిడి చేస్తుంది కదా. మేజర్ గ్రామ పంచాయతీ ఎంత యూరియా దగ్గర దమ్ముంటే ఇప్పుడు రా, నేను ఇంట్లో నేను ఒక్క చెప్తున్నా, నేను మల్లాపూర్ సర్వీస్ చెప్తున్నా. మళ్ళీ ఇక ఐలాపూర్ సొసైటీకి 5 లోన్ల కంటే ఎక్కడ ముక్కు వస్తాయి,
మల్లాపురం మండలంలో ముఖ్యమైన వచ్చి అబంధాలు వాళ్ళకి ఏం అడిగినావు, ఏ సొసైటీలో కూడా ఫుల్ యూరియా అంటున్నావు. తెల్లారి యూరియా వస్తే చెప్పులు లైన్ పెట్టి దొరుకుతాయి. రాగపేట కావచ్చు, మల్లాపురం సొసైటీ కావచ్చు, గ్రోమర్లో కావచ్చు, ఇబ్రేపట్నంలో కావచ్చు, ప్రతి దానిలో చెప్పులు ఫోటోలు తగ్గుతాయి. నువ్వు రాదు అమ్ముంటే నేను దానికి చూద్దాం. నేను చెప్తున్నా కదా, నువ్వు ఒక అనామకుడివి. కనీసం స్థానిక నాయకులు ఉంటారు. మా ఎమ్మెల్యే స్థాయికి లేదు. నేను చెప్తున్నా, జడ్పీసీ చెప్తున్నా, నా పోటీ వచ్చి గెలిస్తే తమ్ముడు దగ్గర మా సంజయ్ సార్ నీకు సమాధానం చెప్పాలా బిడ్డ. నేను చెప్తున్నా మల్లాపురం నుంచి నువ్వు రా. ఇప్పటికి కూడా నేను ఒక్కడే వస్తా. ఆయన నేను చర్చ పెడతా. నా గారి పొట్లాడికి వెళ్ళమని చెప్పండి. ముక్కు లేకపోతే ముక్కు తిడా మా ఎమ్మెల్యే సభ గారి స్థాయికి తెలంగాణ. 4 రోజుల క్రితం ఏదైతే మాట్లాడిరో ఈ యొక్క యూరియా తోటి జింకు వాళ్ళు యాడ్ చేసి ఇస్తుండ్రు, రైతులకు నష్టం జరుగుతుందని వారు చెప్పిండ్రు. మరి దాన్ని రుజువు చేసుకోవడానికి ఐలాపూర్లో రైతు వేదికలో రమ్మని చెప్తే వారు రాలేరు. మరి ఇప్పటికైనా మీరు ఏదైతే మాట్లాడినది తప్పని నిరూపణ అయింది. కాబట్టి మీరు రైతులకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే లేనిపోని అబద్ధాలు మాట్లాడి రైతులను పక్కతో పట్టియద్దు. మరి అప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు మేము ఇచ్చిన యూరియా 2000 చిల్లర టన్నుల ఎక్కువ ఇవ్వడము ఈ రోజుకు జరిగింది. కాబట్టి మీరు రైతులకు బేషరతుగా మీరు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. అయితే ఎమ్మెల్యే గారిని రమ్మని చెప్పినాము. ఎమ్మెల్యే గారు రాలేరు. ఎమ్మెల్యే గారు వస్తే సాదా సీదా చర్చలు జరిగేది, ఏది నిజం అనేది ఏర్పడేది. మరి మేము అన్ని ప్రూఫ్లతో వచ్చినాము. మరి వారు రాలేరు. వాళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేసి వాళ్ళు వచ్చి అక్కడ ఏదో గడబడి చేస్తూ ఉంటే మరి అది కరెక్ట్ కాదు కదా. అందుకోసం ఎమ్మెల్యే గారు వచ్చి సమాధానం చెప్పేది ఉండే. మరి అప్పుడు వారు అప్పుడు చెప్పారు కాబట్టి మరి ఏంటిది అనేది వాళ్ళ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయో తీసుకొని వచ్చి ఇప్పటికైనా మరోసారైనా రుజువు చేయాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే స్థాయి కాదట మీది, వాళ్ళు చెప్తారు, మీరేమంటారు? మా నాయకులు జువాడి కృష్ణారావు గారు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఆయన రమ్మన్నారు. మేము చెప్పినాము ఆయన వస్తారని. ఆయన వచ్చిండు. వారి హోదా కూడా అదే. ఇన్ఛార్జ్ గారు వాళ్ళు కూడా నరసింహరావు గారు, కృష్ణారావు గారు ఇద్దరు కూడా కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. వాళ్ళు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు. మీరేదో అట్లున్నారు కానీ వాళ్ళే ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు. ఏదైనా వాళ్ళ చేతి మీదలో జరుగుతుంది. వాళ్ళకి 100% వాళ్ళు మిమ్మల్ని పిలవగలే హోదా వాళ్ళకుంది. ఏదైతే ఇటీవల కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు కామెంట్ చేశారో, రైతులకు సంబంధించి ఓన్లీ పట్టా పాస్బుక్ కి ఒకటే యూరియా ఇస్తున్నారు, మరియు ఆ యూరియా కూడా ఒక సంచికి ఒక జింక్ లింక్ చేసి ఇస్తున్నారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. పని పట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూస్తున్నాడు. వీళ్ళు రైతులకు వీళ్ళు ఎప్పుడు మంచి చేశారు? ఒక విషయం చెప్పండి. వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు ఎన్ని ధర్నాలు చేసిండ్రు? మక్కలు కొనడం బంద్ చేసింది వీళ్ళు కాదా? పని చేస్తే ఉరి అని అన్నది వీళ్ళ సీఎం, పాత సీఎం గారు కాదా? ఇవన్నీ చేసి రైతులు తగిన బుద్ధి చెప్తే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ చేసింది 22,000 కోట్లు 1.5 సంవత్సరంలో. మరియు వడ్లకు 500 రూపాయలు సన్నబడ్లకు బోనస్ ఇస్తుంది. మరియు అలాగే రైతు భరోసా 9 రోజుల్లో 9,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని చూసి ఈర్ష్యపడి వాళ్ళు సంజయ్ గారికి 1 సంవత్సరంన్నర కూడా పడతలేదు అధికారం పోయి, ఇప్పుడే తట్టుకుంటలేరు. వీళ్ళు ఓ హోదాలో ఇప్పుడు మన ప్రభుత్వానికి కళ్యాణ లక్ష్మి ఎమ్మెల్యే గారు పంచిస్తున్నారు మన సీఎం గారు. మరియు కళ్యాణ లక్ష్మి ఎమ్మెల్యే గారు 700 ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లులు, 700 ఇల్లులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నా కానీ, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కానీ వారికి ఇచ్చిండ్రు. రైతులను చూసుకోవడం మాకు తెలియదా? యూరియా పోయినసారి కన్నా ఇప్పుడు 2,000 మెట్రిక్ టన్నులు ఎక్కువ వచ్చింది ఇప్పటి వరకు. ఒక ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు పొలాలు ముందుకు వచ్చి పొలాలు మొక్కజొన్న 2 ఒకటే సాగుకు కొంచెం ఇబ్బంది అవుతున్న మాట వాస్తవం. కానీ 2,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు మనకు ఎక్కువ వచ్చింది నియోజకవర్గానికి. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడడం, ప్రభుత్వం మీద మాట్లాడడం, ఏదైతే రైతులకు ఒక పాస్బుక్ ఒక బస్తా యూరియా ఇస్తామని చెప్పడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండించడం. మీరు దానికి మేము చర్చ పిలుస్తాం రండి. ఇంకోటి ఏం మాట్లాడిందంటే ఒక యూరియా బస్తాకు 1000 రూపాయల జింక్ వసూలు చేస్తుండ్రు.
అని చెప్పడం జరిగింది. అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఎక్కడ కూడా జింక్ ఇవ్వడం లేదు రైతు. కానీ ఈ ఎమ్మెల్యే నిత్యం అబద్ధాలలో పుట్టిండు, ప్రతిదీ అబద్ధం చెప్పుడు అలవాటైంది. ఆయనే బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా కల్వకుంట్ల సంజయ్ని. ఏదైతే నేను చెప్తున్నా చూడండి, ఏదైతే వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2023 జూలైలో వాళ్ళు ఎంత సప్లై చేసిందంటే 4,995 మెట్రిక్ టన్నులు 31 వరకు, జూలై 31 వరకు సప్లై చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 7,161 మెట్రిక్ టన్నుల యూరియా సప్లై చేసి, ఇంత ఏది 2,166 ఎక్కువ మెట్రిక్ టన్నులు సప్లై చేసినా కూడా మళ్ళా యూరియా మీద ఇట్లా మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే రైతులను పాపం ఇబ్బంది గురి చేసి వాళ్ళను భయాందోళనకు గురి చేయడం సమంజసం కాదు. ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలని నేను కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళు రైతుల పక్షపాతి కాదు. ఎందుకంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఏదైతే 10 సంవత్సరాలు మూసేసారు, ఉరేసుకుంటా అన్నాడు వాళ్ళ తండ్రి. కానీ ఇప్పటికీ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూసివేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 200 కోట్ల బ్యాంకు బకాయిలు కట్టడం జరిగింది. దాని త్వరలోనే మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మేము త్వరలోనే దాన్ని ఏదైతే ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే సంజయ్ గారు, మీరు రైతుల పక్షాన మీకు ఎలాంటి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ మన ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ మన కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదాన్ని మీరు మూసేసారు, కల్వకుంట్ల కుటుంబం మూసేసారు. దీనికి ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్తారు. జై కాంగ్రెస్! సవాల్ విసరడం జరిగిందో ఇలా 10:30కి ఇక్కడ రావాలని చెప్పడం జరిగింది. అయినా కూడా 11 మేము కూడా 10:40 వరకు రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాదాపు 11:30 అవుతుంది, గంట పైన అవుతుంది. అయినా కూడా ఎమ్మెల్యే గారు రాలేదు ఇక్కడికి. కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై కృష్ణ!